హైలైట్స్ వాస్తవానికి మన వీడియో టాపిక్ వచ్చేటప్పటికి విజయ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిలో వెళ్ళబోతున్నాడా అండ్ తమిళనాడు అసలు ఏం చేయబోతున్నాడు ఏంటి దీనికన్నా ముందు ఖచ్చితంగా ఈ టాపిక్ అయితే కొంచెం చెప్పాలి. వైనాడు ఉంది కదా మన కేరళలో, అక్కడ ఎంత ఘోరమైన విధ్వంసం జరిగిందో మనం చూసాం. ఈ విషయంలో నిజంగా తమిళం వాళ్ళు మలయాళంలో ఉన్నటువంటి హీరోలు మెచ్చుకోవాలండి. అంటే ఘోరం జరిగిన తర్వాత రెస్పాండ్ అయిన విధానం, ఇమ్మీడియట్గా తమ వంతు సాయం అన్నట్టుగా జ్యోతిక అండ్ సూర్య అండ్ కార్తీ వాళ్ళ ఫ్యామిలీ 50 లక్షలు, కమల్ హాసన్ 25 lakhs, నయనతార వాళ్ళు 25 lakhs అండ్ ఫహద్ ఫాజిల్ 25 lakhs, తర్వాత మన మమ్ముట్టి 25 lakhs, వాళ్ళ అబ్బాయి దుల్కర్ సల్మాన్ 15 lakhs అండ్ మోహన్ లాల్ వచ్చేసి ఆల్రెడీ లెఫ్టినెంట్ కళ్యాణ్ హోదాలో ఉన్నాడు, సో ఆయన సహాయ చర్యలో పాల్గొన్నాడు. ఇలా ఆల్మోస్ట్ అండ్ చియన్ విక్రమ్ అతను 20 lakhs. అంటే సామాజిక స్పృహ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు చాలా ముందు వరుసలో ఉంటారు. అలా మన తెలుగు వాళ్ళు అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండే వ్యక్తి మన పవన్ కళ్యాణ్. అసలు అందరూ నో డౌట్. ఇంకా ఎక్కడన్నా ఒక విపత్తు సంభవించిన ఘోరం జరిగిందిరా, మన వంతు సాయం చేయాలరా వాళ్ళకంటే ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణే ఉంటాడు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చే విషయంలో అటు ఏపీకి కానీ తెలంగాణకు కానీ కరోనా సమయం ఇచ్చాడు, పీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చున్నారు. సమ్ టైమ్స్ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఫండ్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఎందుకు చెప్పానంటే, దయచేసి మనలో కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు కనుక ఉన్నట్టయితే, కేరళలో వైనాడు జరిగిన ఫ్లడ్స్ సంబంధించిన సాయం అందించాలనుకున్నట్టయితే మీరు కూడా వీలైనంత వరకు వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ అవన్నీ చెక్ చేసి అలా పంపండి. లేదు మన దగ్గర ఎప్పుడైనా జరగదని జరిగితే అప్పుడు మేము ఇస్తాంలేండి, అంత దూరం మాకు వదిలినట్టు ఓకే లైట్ కూల్ వదిలేసాను. బట్ అక్కడ జరిగిన ఘోరం ఏంటయ్యా అంటే, నది ఉంది కదా, ఆ నది వస్తున్న మూమెంట్లో గతంలో ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే, అక్కడ నదికి కొండ చెట్లు విరిగిపడి అది వచ్చేసి నది యొక్క వాలు మార్చుకుని ముందుకు వెళ్ళింది. ఈలోపు అక్కడ మొత్తం నార్మల్గా మట్టి ఇదంతా ఏర్పడేసరికి అక్కడ ఊళ్ళు వచ్చేసాయి. అగైన్ ఇప్పుడు మరలా కొండ చెట్లు విరిగిపడేసరికి గతంలో తన నది రూట్ ఏదైతే ఉందో అగైన్ ఆ రూట్లోనే వచ్చేసింది, దాంతో ఊళ్ళు కొట్టుకుపోయినని చెప్పేసి వాళ్ళ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మెయిన్ కొండ చెరువులు విరిగి పడకపోయినట్టయితే ఇంత ప్రమాదం జరగదు. కొండ చెరువులు విరిగి పడటంతో నదీ ప్రవాహానికి అడ్డొచ్చి ఒకసారి రూట్ మ్యాప్ చేంజ్ అయిపోయి ఊళ్ళు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు వచ్చేసి 308 మంది, ఇంకా 300 మంది ఆచూకీ దొరకలేదు. ఇంకా సర్చ్ ఆపరేషన్ నడుస్తూనే ఉంది. ఇందులో మెయిన్గా ఒక పసిపాప అంటే 8th class చదువుతున్న అమ్మాయి లాస్ట్ ఇయర్ ఒక కాలేజీలో ఒక చిన్న ఎస్ఐ లాంటిది రాసింది. అందులో ఎగ్జాక్ట్గా ఈరోజు వైనాడులో ఎలాగే జరిగింది అదే. బాగా వర్షాలు వస్తాయి, వరదలు వస్తున్న మూమెంట్లో పండించడం విరిగి పడితే అంతా అది నది దాని రూట్ చేంజ్ చేసుకుని ఒకసారి ఊళ్ళ మీదకి వచ్చేసింది. దాని ఘోరమైనటువంటి విధ్వంసం జరిగిందని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ స్కూల్లో స్కూల్ మొత్తం కొట్టుకుపోయింది. ఆ స్కూల్లో రాసిన పాపం వాళ్ళ పాపల నాన్న కూడా లేడు అనమాట. ఆ స్కూల్ లేదు, బట్ ఆ అమ్మాయి రాసింది మ్యాగజైన్లో గతంలో పడతామని ఉండేసరికి అవి ఇప్పుడు అంతా నేషనల్ మీడియా కూడా హైలైట్ చేస్తున్నారు. సరే ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నాం. మన మెయిన్ టాపిక్ విజయ్ తన యొక్క రోల్స్ రాయ్స్ గోస్ట్ సిరీస్ ఏదో ఉండే 2,60,00,000 పైచిలుకు, దీనికి సంబంధించి 2012లో అనుకుంటా ఈ మనిషి ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. ఒక లగ్జరీ కారుని నువ్వు విదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మన దేశంలో ట్యాక్స్ కట్టాలి, ఇతను ట్యాక్స్ కట్టలా. ఆ కేసు కోర్టు దాకా వచ్చింది. దెన్ చివరికి ఈ కోర్టు ఏదైనా ₹1,00,000 ఫైన్ వేసి నువ్వు విరాళం ఇవ్వట్లా, అది ట్యాక్స్ కట్టాలి, నువ్వు ముందు కట్టు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ కారునే అమ్ముతున్నాడు. వాస్తవానికి తన దగ్గర BMW, ఆర్డీ, రోల్స్ రాయ్స్ రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఏదైతే ఈ గోస్ట్ సిరీస్ ఉందో దానినే తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఆ కారుని అమ్ముతున్నాడు. ఏంటంటే తమిళగా వెట్రి కజగం అని చెప్పేసి ఒక పార్టీ పెట్టాడు. వీళ్ళ టార్గెట్ 2024 ఎన్నికలని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ 2014లో పెట్టిన 2019లోనే పోటీ చేశాడు. అండ్ ఆ తర్వాత 2024 వచ్చేసి ఇంక రిస్క్ నేను చేయను, చాలు రిస్క్ చాలు, పొత్తులో భాగంగా మేము ముందుకు వెళ్తాం అన్నాడు. అండ్ ఎన్ని సీట్లు తీసుకుంటామన్నా కదా, ఎన్ని సీట్లు పోటీ చేసి ఎన్నిట్లో గెలిచామనేది ముఖ్యం అన్నాడు. మొత్తం గెలిచున్నాడు మన పవన్ కళ్యాణ్. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు పోటీ చేస్తున్నారు, గెలిచింది కూడా అదే. సో ఇప్పుడు విజయ్ కూడా పవన్ కళ్యాణ్ ధరలు ఎలా ఏంటాయంటే, ప్రజలకి ఏం తెలియాలి, పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఎవరి దగ్గర చేయి చాచల, పార్టీ ఫండ్ ఇచ్చినా
ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వాలి. అంటే ఏదో నాకు ఆ పదవి ఇవ్వాలి, ఈ పదవి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తే ఓకే. మీకు బాగా గుర్తుంటే 2024 ఎన్నికలకు ముందు జనసేనకి కొంత ఫండ్ వచ్చిన మూమెంట్లో కొంతమంది చెక్కులు రిటర్న్ ఇచ్చారు, కొంతమంది డబ్బులు వెనక్కి ఇచ్చారంటారు. ఏంటంటే వాళ్ళు టికెట్లు ఎక్స్పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు, టికెట్లు ఎక్స్పెక్ట్ చేసి ఫండ్ ఇచ్చి ఇబ్బంది పెట్టదు, నన్ను ఎవరికి ఇవ్వాలి ఏంటంటే నేను డిసైడ్ అవుతానని చెప్పున్నాడు. అలా ఇప్పుడు విజయ్ కూడా అక్కడ ముందుగానే పార్టీ ఫండ్ కలెక్ట్ చేసి ఇబ్బంది పడతాం కన్నా తన వద్ద ఏమైతే ఉన్నాయో ఆ డబ్బులతోనే పార్టీ నడపాలి. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఉన్న కారులో ఈ కారు కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి దీన్ని నమ్మితే వచ్చిన డబ్బుతో పార్టీ నడుపుతుందని చెప్పేసి అనుకుని చెప్పేసి వార్తలు వస్తుంది. సో సింపుల్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా విజయ్ కూడా ఏం ఫాలో అవుతున్నాడంటే ఎవరి దగ్గర ఏమి చాచొద్దు ఒకటి, సినిమాల ద్వారా వచ్చే డబ్బు తప్ప నాకేమీ లేదు అన్నది ఒకటి. రీసెంట్ టైమ్స్లో చూసినట్టయితే వాళ్ళ పార్టీ ఆఫీసులో కానీ సినిమా ఆఫీసా లేదంటే బయట ఎక్కడన్నా కానీ అందరితో కూడా చాలా కలివిడిగా ఉండటం కానీ అండ్ పేదలకు తన వంతు సాయం చేయటం కానీ సేమ్ మన పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గతంలో సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ అండ్ సినీ ఫీల్డ్లో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో మన టాలీవుడ్ నుంచి ఉండేది మన చిరంజీవి గారు కానీ అయినట్టయితే ఆయన ట్రస్ట్ నుంచి ఆ తర్వాత ఇండివిజువల్గా అన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటారు. సో ఓవరాల్ చూసినప్పుడు ట్రస్ట్ లేదు, నార్మల్గా అంటే పవన్ కళ్యాణ్ అందులో డౌట్ అవుట్. సో తమిళనాడులో అలా అన్నప్పుడు చాలామంది కనిపిస్తూనే ఉంటారు. బట్ ఇప్పుడు విజయ్ రాజకీయ పార్టీ పెట్టాడు, దాన్ని ఇంకేం చేయాలి ప్రజల్లోకి? అరే సినిమాల్లో ఉన్నా కానీ మన కోసం వస్తున్నాడు రా, అరే సినిమాల్లో వచ్చిన డబ్బులు మన కోసం ఖర్చు పెట్టాడు రా, అరే అతనికంటూ పెద్ద ఆస్తులు ఏం లేవురా, ఉన్న డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ కూడా పార్టీ ఖర్చు పెట్టాడు రా, అండ్ ఆయనకి వేరే బిజినెస్ కూడా ఏమీ లేవురా, అండ్ ఆయన మీద అవినీతి మరకలు లేవురా, అండ్ ఆయనకు సంబంధించి గతంలో ఏ కారు వల్ల అయితే కోర్టు అతనికి అక్షంతలు వేసిందో, ఏ కారు విషయంలో అయితే అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించలేదో దెన్ ఆ కారుని కూడా అమ్మేశాడు. ఈ మెయిన్ ఈ అపవాదును పోగొట్టుకోవడం కోసం అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏ కారు అయితే రూల్స్ని వైలేట్ చేసి కొనటం కావచ్చు ఉంచుకోవటం కావచ్చు చేశాడో, ఏ కారు కూడా దాని మీద పెనాల్టీ పడిందో దానిని చెడిపేసుకోవాలి, అసలు అది నా దగ్గర ఉండకూడదు అని అనుకుని అది ఇప్పుడు అమ్ముతున్నట్టు కనిపిస్తుంది. అది కూడా ఒక ఏజెన్సీ ద్వారా సేల్కి పెట్టాడని తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తనకు సంబంధించి మన ఇండియాలో కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళలో ఫస్ట్ ప్లస్ ప్రభాస్ ఉంటూ ఉంటే ఆ తర్వాత రజనీకాంత్ గారు అన్నారు. బట్ అటు ఇటుగా ఆ విజయ్ కనిపిస్తున్నాడు. రీసెంట్గా తన సినిమాలకు వచ్చేసి ప్రాఫిట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా తను తీసుకున్న డబ్బు అంతా చాలా హెవీగానే ఉంది. మరి ఆ డబ్బు అంతా పార్టీ ఖర్చు పెడుతున్నాడా? ఒరే బాబు మొత్తం పార్టీ ఖర్చు పెడితే రేపు రోజు నా పరిస్థితి ఏంటారు బాబు అని చెప్పేసి కొంత వెనకాల దాచుకుంటున్నాడా? పోనీ అక్కడ ల్యాండ్స్ కొని అక్కడికి వస్తే ఫ్యూచర్ అని చెప్పేసి ఉన్నాడా? ఇవన్నీ భవిష్యత్తులో అయితే తెలుస్తాయి. ఇప్పుడైతే విజయ్ అయితే పక్కాగా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నాడని నేను అంట. దెన్ అదే విజయ్ స్ట్రాటజీ అని నేను అంట. పవన్ కళ్యాణ్ గారి ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీ అంటే ఏమీ లేవండి. ఆ క్షణం ఎవరికి అవసరం ఉందని జేబులో తీసి ఇచ్చేయటమే. బట్ విజయ్ ఇక్కడ ఏంటి ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు, ఒక ప్లాన్తో వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే చేసినా సక్సెస్ అయింది, సో అదే వేళ నేను వెళ్ళాలి అంటే ఆయన ప్లాన్ ఆయన స్ట్రాటజీ ఎవరిది? విజయ్ది. ఎవరు చూసి ఫాలో అవుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ చూసి. సో అంతిమంగా మరి రేపు 2026 ఎన్నికలలో అధికారంలోకి వస్తాడో, ప్రతిపక్షంలో ఉంటాడో, లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినా కొన్ని స్థానాలను గెలుస్తాడో, లెట్స్ వెయిట్ అండ్ సీ.